ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవా నీ కృపావతితో నన్ను బలపరచుము, దినమెల్లా మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి దినపు వాగ్దానముగా 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తి గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఏ మార్గంలో ఉంటే మీరు క్షేమంగా ఉంటారో, ఏ మార్గంలో ఉంటే మీరు అభివృద్ధి పొందగలరో, ఇట్టి విషయాలను దేవుడైన ప్రభువే బోధిస్తాయంట. అది దేవుని యందు భయభక్తి గల వారికి మాత్రమే ఆ బోధన కలుగుతుందంటే ఎస్. అందుకే భక్తి కలిగి ఉండమని పరిశుద్ధ లేఖనం మాట్లాడుతుంది. భక్తి విడిచిన వాని మార్గం వానికి వెక్కసమొగరని రాయబడింది. భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని సలహాలు లేకుండా, ఇష్టానుసారంగా ఎవరు చెప్తే వారి మాటలు విని చిక్కుల్లో పడిన వారు కోకొలలు ప్రపంచవ్యాప్తంగా. ఆ రోజు నేను ఆ డిసిషన్ తీసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది, ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ఉంటే ఎంత బాగుండేది. చాలా జరిగిపోయిన తర్వాత బాధపడుతున్నావు. ఇకనైనా సరే దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థన చేయి. కొన్నిసార్లు సువార్త పరిచయ నిమిత్తమై సెంట్రల్ జైలు విజిట్ కి పర్మిషన్ వచ్చినప్పుడు ఆ సెంట్రల్ జైల్లోకి వెళ్లి ఆ ఖైదీల మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటించాం. ఆ తర్వాత ప్రార్థన చేస్తుంటే కొందరు కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేశారు, పశ్చాత్తాపంతో ప్రార్థించారు. వారిలో కొందరు దగ్గరకు వచ్చి చెప్పారు, మీరు చెప్పిన ఈ బోధ, ఈ వాక్య సత్యాలు కొన్ని సంవత్సరాల క్రితమే నేను వినుంటే నేను ఇలాంటి చిక్కుల్లో పడి ఉండేవాడిని కాదు, ఈ జైల్లో ఎండపోయి ఉండేవాడిని కాదు. ఒక గురిలేని జీవితం, ఒక గమ్యం లేని జీవితాన్ని జీవించి చిక్కులు పాలయ్యాను. తప్పుడు స్నేహితుల వెంట వెళ్ళాను. ఆ స్నేహితులు ప్రేరేపణ వల్ల చేయరాని పనులు చేసి నా నిండు జీవితాన్ని జైలు పాలు చేసుకున్నాను. మామూలుగా చెప్పట్ల వారు కన్నీళ్లతో చెప్తున్నారు. ఖచ్చితంగా దేవుడు వారిని బాగు చేయాలని మా ప్రార్థన. వారి కోసం ప్రార్థన చేశాం. దేవుడు వినిపించగలడు, శక్తిమంతుడు. అయితే వారు చెప్పిన మాటలో కొన్ని మాటలు మనం అర్థం చేసుకుంటే, ఒకప్పుడు నేను ఈ వాక్య సందేశం వినక, దేవుని మాటలు తెలియక నేను తప్పుడు దారిని ఎంచుకున్నాను అన్నాడు. ఆ తప్పు మార్గం ఎంచుకోబట్టి వారి జీవితం జైలు పాలైంది. కొందరు తప్పు మార్గాన్ని ఎంచుకోబట్టి అప్పులు పాలయ్యారు. మరికొందరు తప్పుడు మార్గం ఎంచుకోబట్టి చిక్కులు పాలయ్యారు. అనేకమైన సమస్యలు పాలవుతూ అందులో విడుదల పొందలేక ఇబ్బంది పడుతున్నాం. విడిపించగల దేవునికి ఇప్పటికైనా ఆలస్యమైంది ఏమీ లేదు. ప్రార్థన చేయి, దేవుని దగ్గర మొరపెట్టు, ప్రభువా నేను తీసుకున్న తప్పుడు మార్గంలోను విడిపించి క్షమించి నాకు మంచి నూతన మార్గాన్ని చూపించాయని ప్రార్థన చేయగలిగితే దేవుడైన ప్రభు ఇప్పుడే నీపైన కరుణ, దయ చూపించి నేను విడిపించగల శక్తిమంతుడు. నీకు మంచి ఆలోచన చెప్పి నువ్వు ఏ మార్గంలో వెళ్తేనే అది నీ క్షేమమో, ఏ మార్గంలో వెళ్తే నువ్వు అభివృద్ధి పొందగలవో, ఏ మార్గాన్ని ఎంచుకుంటే నీ ఇంటికి, నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మేలుకరంగా ఉండగలవో పరిశుద్ధాత్మ నీకు చక్కని బోధ చేసి నడిపిస్తాడు. ఆయన మీ అంతరంగంలో నుండి బోధిస్తాడు. మీ ఆలోచనలో దేవుని వాక్యం కదలాడేలా చేస్తాడు. మీ తలంపుల్లోకి దేవుని వాక్యం తీసుకొస్తాడు. కాబట్టి ప్రార్థించి ఒక డిసిషన్ తీసుకోండి. ఏ పని చేయబోతున్నా ప్రార్థన లేకుండా కాదు, ప్రార్థనతో ఒక తీర్మానం చేసుకోండి. వాక్యముతో, ప్రార్థనతో ముందుకు వెళ్ళడం అది మీకు క్షేమం, మీ కుటుంబానికి క్షేమం. గనుక దేవుని యందు భయభక్తి గలవాడెవడు వాడు కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం పిల్లరా. చూడండి, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నామని చెప్పుకుంటూ కూడా కొందరు దరిద్రపు ఆలోచనలతో జీవిస్తూ తప్పు మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు మనకు కనబడతారు. అందులో ఒకటి ఇస్కరియోతు యూద. 12 మంది శిష్యుల్లో ఎవరికి రాని దరిద్రపు ఆలోచనలన్నీ ఇస్కరియోతు యూదయే కలిగి ఉన్నాడు. లాస్ట్కి తన జీవితాన్ని ఆత్మహత్య చేసుకుని అంతం చేసుకున్నాడు. వాక్య విరుద్ధమైన వాటికి చోటు ఇవ్వకండి. తన హృదయాన్ని దేవుని మీద కంటే ధనం మీద పెట్టాడు. అక్కడ దెబ్బతిన్నాడు. అలాగే గేహజీ కూడా 2 ఆత్మ అభిషేకం కలిగిన ఎలీషా దగ్గర ఉంటూ కూడా నయమాన్ యొక్క ధన సంపదల కొరకు పరుగులు తీశాడు. లాస్ట్ కుష్ఠరోగం తెచ్చుకున్నాడు, దేవునికి దూరం అయ్యాడు. అన్ని రకాలుగా తన జీవితంలో నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, మీరు ఎంచుకునే మార్గం, మీరు తీసుకునే తీర్మానాలు దేవుని వాక్యానుసారమా కాదా, ప్రభువా ఇది నాకు మేలు కలిగిస్తుందా లేదా అని మొదట ప్రార్థన చేయండి. కొద్ది రోజులు ప్రార్థనలో గడిపి మీ సిట్యువేషన్ స్టడీ చేయండి. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు,
ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, పరిచర్య కావచ్చు, సేవ కావచ్చు, లేదా మీ బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీ బిడ్డల చదువు విషయం కావచ్చు, విదేశాలు వెళ్ళే విషయం కావచ్చు, ఏదన్నా కానీ దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేసి కొద్ది రోజులు కనిపెట్టి ఆ తర్వాత దేవుని యొక్క నడిపింపుతో ముందుకు వెళ్ళండి. ఆయన మీకు కోరుకోవాల్సిన మార్గాన్ని చూపించి మిమ్మల్ని దీవెనకరమైన మార్గంలో ప్రభు మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు భయభక్తి గల వాడెవడు, వాడు కోరుకోవాల్సిన మార్గం నువ్వు బోధిస్తాన్నావు. ఇదిగో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ఏ మార్గాన్ని ఎంచుకోవాలో, ఏ మార్గాన్ని ఎంచుకోకూడదో, ఏది తప్పుడు మార్గమో, ఏది సత్యమైన మార్గమో వీరు గ్రహించగలిగేటువంటి గ్రహింపును వీరికి దయచేయండి. ప్రభు, మాకు క్షేమం కలిగించే మార్గం ఎంచుకునేటువంటి బోధ మాకు దయచేయండి. మీరు అనుదినము వాగ్దానం ద్వారా, వాక్యం ద్వారా మాకు బోధిస్తున్నారు. ఏ మార్గంలో వారు నడిస్తే వారికి ఆరోగ్యకరంగా ఉండగలరో, ఆత్మీయంగా ఎదగలరో మీరే మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి బలపరిచి వర్ధల చేసి చక్కని మార్గంలో వారి కుటుంబాలను, వారి జీవితాలను నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, పిల్లలు, యవనస్తులు, పెద్దలు వారి కుటుంబాల్లో క్షేమకరమైన మార్గాన్ని ఎంచుకునే కృప, జ్ఞానము, వివేకం వీరికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విన్న తర్వాత ఆమేన్ చెప్పి మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ తమ్ మీద క్లిక్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వారితో కూడా చెప్పి చేయించండి. ఎందుకంటే దేవుని మాటలు అనేకులకు అందజేస్తున్న ఛానల్. అంతేకాకుండా అనాథ బిడ్డలు, ఆర్ఫన్స్కి ఆహారం అందించేటువంటి ఛానల్గా ఉంటుంది. అనేక అనాథాశ్రయాలు ఉంటుంది. మనతో కనెక్ట్ అయిన పిల్లలకి ప్రతిరోజు ఆహారం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అందజేయబడుతుంది. ఈ ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వారికి మనం భోజనం పెట్టిన వాళ్ళు అవుతున్నాం. మీరు చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి చేయించండి. ప్రభు కృప మీకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామాన్ని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు విని వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాక్రీడం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రేయర్ ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు, మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.